ఎంపైర్లు థర్డ్ ఎంపైరు కాస్త చూసుకోవాలి కదా. ఫినాల్ అండ్ షార్ట్ కొట్టాడు, దిగ్విజయ్ షెట్టి క్యాచ్ పట్టాడు, మీరు ఇచ్చేశారు. సరే ఫస్ట్ చూపించిన యాంగిల్స్లో క్లీన్ క్యాచ్ అనిపించింది, కరెక్టే. ఫినాల్ అండ్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు ఇంకో యాంగిల్ బయటకు వచ్చింది? దాంట్లో కనిపిస్తుంది కదా దిగ్విజయ్ షెట్టి పాదం ఆ బౌండరీ కుషన్కి తగిలింది, ఆ కుషన్ కిందకు వచ్చింది అని. దిగ్విజయ్ షెట్టి ఎందుకు చెప్తాడు టచ్ అయిందని? ఎంపైర్ల జాబ్ కదా, చూసుకోవాలి కదా. ఇలాంటి క్లోజ్ కాల్స్, కాంట్రవర్షియల్ కాల్స్, ఇలా తప్పులు జరిగితే చూసే వాళ్ళకి నమ్మకం తగ్గదు. ఎవరిది రెస్పాన్సిబిలిటీ? చూసుకోవాలి వద్దా? మొన్న డేవిడ్ మిల్లర్ సిరాజ్ బౌలింగ్లో ఓవర్ కవర్స్ ఆ షాట్ ఆడితే అది బౌండరీ కుషన్ పైన డైరెక్ట్గా పడిందా, హాఫ్ వాలియా డౌట్ ఉండింది. అక్కడ కూడా స్మార్ట్ రిప్లే చూశారు, మీరు చూశారు సార్ మంచి యాంగిల్, మాకు చూపించలేదు కదా, ప్రేక్షకులు చూడలేదు కదా. అది ఆన్ ద బౌన్స్ వెళ్ళిందా, ఫుల్గా వెళ్ళిందా, 4 ఎందుకు ఇచ్చారు, 6 ఎందుకు ఇవ్వలేదు, ఇలాంటి డౌట్లు ఉంటాయి. ఈ డౌట్లు రాకుండా ఉండాలంటే అన్ని యాంగిళ్ళు చూసి, కాస్త సమయం ఎక్కువ పట్టినా కూడా ప్లీజ్ అన్ని యాంగిల్స్ చూసి సరైన నిర్ణయం తీసుకోండి సార్. నమ్మకాలు తగ్గిపోతున్నాయి ఇక్కడ. ఇది ఐపీఎల్, క్రికెట్ ప్రపంచంలోనే అతిపెద్ద లీగు. ఎలా ఉండాలి స్టాండర్డ్స్? అవునా కదా? కాస్త చూసుకోవాలి మీరు కూడా. అవుట్ అనిపించిందా మీకు? అది కాదా? దిగ్విజయ్ షెట్టి క్యాచ్ పట్టింది, తొక్కాడా లేదా? బౌండరీ క్వశ్చన్ తొక్కాడా లేదా?